ప్రైజ్ ది లార్డ్ జీసస్. వెల్కమ్ టు థియాలజీ ఇన్ తెలుగు. తెలుగులో థియాలజీ అనే స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజుల్లో మనం క్రిస్టాలజీ ఇన్ తెలుగు అనే సిరీస్ని స్టార్ట్ చేశాం. అనగా తెలుగులో క్రీస్తును గూర్చిన శాస్త్రము. ఈ శాస్త్రానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ క్లాస్ మనం లాస్ట్ వీక్ చూడడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా బైబిల్ సత్యాలు నీ కొరకే అని యూట్యూబ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉన్నది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి థియాలజీ ఇన్ తెలుగు క్లాసెస్ మీరు సెర్చ్ చేసినట్లయితే క్రిస్టాలజీ అనేటువంటి ప్లేలిస్ట్లో మీకు ఈ వీడియోస్ దొరుకుతాయి. ఓకే, ఈరోజు మన స్టడీని మనం కంటిన్యూ చేయబోతున్నాం. యేసుక్రీస్తు గురించి చరిత్రలో కావచ్చు, ప్రస్తుత కాలంలో కావచ్చు, చాలామంది రకరకాల ఒపీనియన్స్ కలిగి ఉన్నారు. కొంతమంది తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, కొంతమంది ఆయన గురించి తప్పుడు బోధలు కూడా చేస్తూ ఉన్నారు. దాంట్లో ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు 100% గాడ్ మేము ఒప్పుకుంటాం, కానీ ఆయన 100% మ్యాన్ అంటే మేము ఒప్పుకోం అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే, యేసుక్రీస్తు మనిషిలాగా కనబడుతున్నాడే తప్ప ఆయన నిజమైన మనిషి కాదు అని కొంతమంది అంటారు. వాళ్ళని అలాగ విశ్వసించే వాళ్ళని డొసటిజం అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. తెలుగులో కొంతమంది గోచరవాదం అని కూడా చెప్తూ వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి తప్పుడు బోధకు సంబంధించిన ఒక కల్ట్. తర్వాత ఇంకొంతమంది యేసుక్రీస్తు ఖచ్చితంగా మానవుడు అవ్వడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే, మానవుడు అంటే బాడీ ఉంటుంది, బాడీ అనేది మంచిది కాదు, ఆత్మ మాత్రమే మంచిది అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి దాంట్లోంచి పుట్టుకొచ్చిన ఒక తప్పుడు బోధ ఏంటంటే నాస్టిసిజం. వాళ్ళు ఏమంటారంటే బాడీ ఈజ్ ఈవిల్, శరీరము చెడ్డది, కాబట్టి యేసుక్రీస్తు శరీరధారిగా రావడం అనేది కుదరదు అని బోధించేవారు నాస్టిక్స్ అంటారు వాళ్ళు. ఓకే, తర్వాత ఇంకా మనం చూసుకుంటూ పోయినట్లయితే ఇట్లా రకరకాలుగా చెప్పేవాళ్ళు చాలామంది మనకి తారసపడుతూ ఉంటారు. అంటే వీళ్ళందరి మాటల్లో సారాంశం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పండి, ఓకే మాకు ప్రాబ్లం లేదు, కానీ ఆయన మానవుడు అంటే మేము ఒప్పుకోం. ఆయన చూడ్డానికే మానవుడు కానీ నిజంగా మానవుడు కాదు, రియల్ మ్యాన్ కాదు అని వాళ్ళు చెప్తారు. మరి ఈరోజు మనం లేఖనాల్ని పరిశోధించి యేసుక్రీస్తు నిజంగా మానవుడా కాదా అన్నదాన్ని పరిశోధన చేద్దాం. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, ఒక మనిషికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ జీసస్ మనిషిగా ఫేస్ చేశాడా లేదా, ఒక మనిషికి ఉండేటువంటి ఇబ్బందులు, సమస్యలు యేసుక్రీస్తు వారు అనుభవించాడా లేదా అన్నవి మనం చూద్దాం. ఒకవేళ మనిషికి ఉండే ప్రాబ్లమ్స్, శరీరంలో ఉండేటువంటి ఇబ్బందులు గనక యేసుక్రీస్తు ప్రభు నిజంగా అనుభవిస్తే డెఫినెట్గా ఆయన రియల్ మ్యానే. కేవలం చూడడానికి మనిషి మాత్రం కాదు, ఆయన రియల్ మ్యాన్ అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, యేసుక్రీస్తు రియల్ మ్యాన్ అవునా కాదా అన్న ప్రశ్నకి రీసెర్చ్ చేయబోతా ఉన్నాం. నాతో పాటు మీరందరూ కూడా ఈ రీసెర్చ్లో పాల్గొంటారని, శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. స్క్రీన్లో చూడండి. జీసస్
షేర్డ్ బేసిక్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. మానవులకి లేదా మానవాళి మనుషులు ఎదుర్కొనే మానవపరమైన సమస్యలన్నీ యేసయ్య ఎదుర్కొన్నాడా లేదా? ఒకటి చూద్దాం. మానవుడికి శరీరం ఉన్నప్పుడు శరీరంలో అలసట ఏర్పడుతుంది, వేరీనెస్ అంటాం. యేసయ్యకి అలసట ఉందా? చూద్దాం లేఖనాలు ఏం చెప్తున్నాయో. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయన. ఇక్కడ మీరు చూస్తే యేసుక్రీస్తు సమరయ అనే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటలైంది. మంచి ఎండ ఉంది ఆ టైంలో. పైగా ఆయన చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు. అప్పుడు యేసుకి ఏమైంది చూడండి. యేసు ప్రయాణం వలన అలిసి ఉన్న రీతినే, అంటే యేసు ప్రభు ప్రయాణం వలన అలిసిపోయాడు. ఆయన ఒకవేళ కేవలం మనిషిలా కనబడితే అప్పుడు అలసట ఉండదు కదా. నిజమైన శరీరాన్ని కలిగి ఉన్నాడు, ఆయన నిజమైన మానవుడు. అందుకనే ఆయనకి అలసట కలిగింది. అందుకే ఆయన బావి దగ్గర కూర్చున్నాడు అన్న విషయాన్ని బైబిల్ సుస్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. తర్వాత ఒక మనిషికి ఉండే ఇంకొక ఇబ్బంది, ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది. యేసు ప్రభుకి ఆకలి ఉందా? దాహం ఉందా? శరీరం ఉంటే ఖచ్చితంగా ఆకలేస్తుంది. మరి యేసు ప్రభు ఆకలిగా ఉన్నాడా అన్న విషయాన్ని మనం చూద్దాం. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచును వచ్చెను గనక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకు పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానం అనే దాని క్రియలను బట్టి తీర్పు పొందునని. యేసు ప్రభు వారు ఎవరన్నా ఇంటికి ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వారితో కలిసి ఆయన భోజనం చేశాడు. వారితో కలిసి ఆయన వారిచ్చినటువంటి ద్రాక్షరస పాని ఆయన సేవించాడు. కాబట్టి ఆయన ఏమన్నారంటే యేసు తిండిపోతూ మద్యపాని అని చెప్పేసి ఆయన అంటున్నారట. యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నా, నన్ను ఇలా అంటున్నారు అంటే అర్థం ఏంటి? యేసు తినడం వాళ్ళు క్లియర్గా చూశారు, యేసు ద్రాక్షరసము సేవించడము క్లియర్గా చూశారు. వాళ్ళు చూసి ఆయన్ని తప్పుగా వాళ్ళు నింద వేయడం, తిండిపోతూ త్రాగుబోతూ అన్నట్టుగా ఆయన్ని వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 21:18 ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగో నేను. యేసయ్యకి ఆకలేసింది. ఇంతకుముందు ఆయన అందరితో కలిసి తిన్నాడని, తింటున్నాడు కాబట్టి ఆయన తిండిపోతున్నారని చూసాం. ఆయన ఎన్నడూ తిండిపోతు కాదు. ఆహ్వానించేది వాళ్ళే, భోజనం పెట్టేది వాళ్ళే, మళ్ళీ తిండిపోతు అనేది వాళ్ళే. మనుషులు అంతటి ఘోరమైన వ్యక్తులు చూడండి. ఆయన ఎన్నడూ తిండిపోతు కాదు. అలాగే బాప్తిస్మం యోహాను తినలేదని ఆయన ఏం తినట్లేదు, దయ్యం పట్టినవాడని చెప్పేసి ఆయన అన్నారు. తింటేనేమో తిండిపోతూ అంటున్నారు, తినకపోతే దయ్యం పట్టింది అంటున్నారు. ఇలా ఏం చేసినా వంకలు పెట్టేటువంటి మనుషులు మధ్యలో యేసుప్రభు వారు జీవించారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రజల ముందు ఆయన ఆహారం తిన్నారు, ఆయన తినటం వాళ్ళు చూశారు, ఆయన త్రాగడం వాళ్ళు చూశారు. కాబట్టి ఆయన రియల్ శరీరాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే ఆయన తిండిపోతూ అని ఒక తప్పుడు నింద ఆయన మీద వేశారు. మత్తయి సువార్త 21:18 క్లియర్గా యేసుకు ఆకలయ్యింది. నీకు నాకు శరీరం ఉన్నప్పుడు ఎట్లయితే ఆకలి వేస్తుందో యేసుకి కూడా ఎగ్జాక్ట్గా ఆకలి వేసింది అన్న విషయం క్లియర్గా రాస్తుంది. తర్వాత యేసుకు దాహం వేసిన విషయాలు కూడా కొత్త నిబంధన చదివితే మనకి ఇట్టే అర్థం అవుతుంది. ఆయన దప్పిగొనగా అనే మాట కూడా మనం చూస్తాం శిలువ సమయంలో కూడా. తర్వాత
ఇంకా మనిషికి ఉండేటువంటి ఇంకా ఇబ్బందులు ఆయనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. హీ హాజ్ ఎండ్యూర్డ్ ఇంటెన్స్ పెయిన్ అండ్ యాగనీ. మనిషికి ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. మనిషికి ఏముంటుంది? వేదన ఉంటుంది. ఆయనకు ఉన్నాయా? క్లియర్గా ఉన్నాయని బైబిల్ చెప్తాం. మత్తయి సువార్త 26:37. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. చూడండి, యేసుప్రభు వారు దుఃఖపడ్డారని, చింతాక్రాంతుడయ్యాడని, మొదలుపెట్టాడని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇంటెన్స్ పెయిన్కి ఆయన ఫీల్ అయ్యాడు. ఆ యాగని అనేది ఫీల్ అయ్యాడు. మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ని ఆయన ఫీల్ అయ్యాడు. దేవుడికి ఎందుకు చింత ఉంటుంది? ఒక మానవుడిగా ఆయన చింతాక్రాంతుడు మొదలుపెట్టెను అన్న విషయం మీరు గమనించాలి. లవ్, మనిషికి ఉండేదేంటి? ప్రేమ, బంధాలు, బాంధవ్యాలు, ప్రేమ, అనురాగాలు, ఇవన్నీ మనిషికి ఉంటాయి. మరి యేసుకున్నదా? చూద్దాం. యోహాను సువార్త 11:5-35 చూస్తే, యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించను. ఆయన శిష్యులుగా వాళ్ళని ఆయన ప్రేమించాడు. ఎప్పుడైతే లాజరు చనిపోయాడో యేసు కన్నీళ్లు విడిచెను. కన్నీళ్ళు విరవాలంటే కళ్ళు ఉండాలి, బాడీ ఉండాలి, అప్పుడే కన్నీళ్ళు వచ్చేది. అది రియల్ బాడీ, రియల్ ఐస్, రియల్ వాటర్, రియల్ కన్నీళ్లు ఆయన కార్చాడు. ఆ కార్చుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూశారు. చూసి, లాజర్ని చూడయ్యా, ఈ యేసుప్రభు ఎంత ప్రేమించాడో అని అందరు చెప్పుకున్నారు. సో కాబట్టి యేసుప్రభు వారిది నిజమైన శరీరం, ఆయనకు నిజమైన మానవుడికి ఉండేటువంటి ఎమోషన్స్ ఉన్నాయి. ఎవరు ఇది కాదనలేనటువంటి సత్యం. మనిషికి ఆశ్చర్యం కలుగుద్ది. యేసుప్రభు కూడా ఆశ్చర్యానికి గురయ్యాడా? ఆస్టానిష్మెంట్కి గురయ్యాడా? చూద్దాం. లూకా సువార్త 7:9. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేల్లోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. చూడండి, యేసుప్రభు వారు ఇక్కడ ఏమయ్యారు? ఆశ్చర్యపడ్డారు. అక్కడ ఒక గొప్ప విశ్వాసం కనబడింది ఒక వ్యక్తిలో. ఆ విశ్వాసం చూసి, ఆ వ్యక్తి విశ్వాసం చూసి యేసయ్య ఆశ్చర్యపడ్డారు. నువ్వు నేను ఎలాగైతే ఆశ్చర్యపడతామో జీసస్ కూడా. యాక్చువల్గా దేవుడికి ఆశ్చర్యాలు ఉండవు. దేవుడికి అన్నీ తెలుసు. దేవుడికి తెలియదు ఏముంటుంది? అన్నీ దేవుడికి తెలుసు. కానీ ఇక్కడ ఆయన ఆశ్చర్యపడ్డాడు. అంటే ఏంటి? ఒక మానవుడిగా, నిజమైన మానవుడిగా ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడు. సో యేసుక్రీస్తు నిజమైన మానవుడు అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి. తర్వాత యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. యేసయ్య చూడండి ఏమంటున్నారు? యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డారు. ఇట్లాంటి విశ్వాసం నేను ఇంతవరకు చూడలేదని చెప్తా ఉన్నారు. సో నీకు నాకు ఎట్లా ఆశ్చర్యం కలుగుతూ శరీరంలో ఉన్నప్పుడు ఒక మనిషిగా ఆయనకు కూడా ఆశ్చర్యం కలిగింది. తర్వాత మనిషిగా నీకు నాకేమొస్తుంది? తప్పు జరిగితే కోపం వచ్చేస్తుంది కదా. యేసయ్య కోపం వచ్చిందా? చూద్దాం. మార్కు సువార్త 3:5. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, చూడండి, దుఃఖపడి కోపంతో వారిని కలియ చూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడాను. చూడండి, ఇక్కడ యేసయ్య దుఃఖపడ్డాడు. అది ఆయన ఎమోషన్స్. ఒక మనిషికి ఉండే ఎమోషన్ ఆయన కలిగి ఉన్నాడు. కోపం వచ్చింది. ఒక మనిషికి తప్పు చేస్తే ఎట్లా కోపం వస్తుందో, ఎవరన్నా మన పట్ల తప్పు చేస్తే, లేకపోతే ఒక అన్యాయం జరిగితే ఎట్లయితే కోపం వస్తుందో, అట్లా యేసుప్రభు కూడా కోపం వచ్చింది. బై మీరు ఒక విషయం నేర్చుకోవాలి. కోపపడటం పాపం కాదని బైబిల్ చెప్తుంది. చాలామంది కోపపడటమే పాపం అనుకుంటారు. నో నో, బైబిల్ అలా చెప్పట్లా. కోపపడటం పాపం అని బైబిల్ చెప్పట్లా. కోపం కూడా ఒక ఎమోషన్. దేర్ ఈజ్ అ రైచియస్ యాంగర్. అన్యాయం జరిగినప్పుడు కోపం వస్తుంది. కోపం రాకపోతే తప్పు.
బైబిల్ ఏమంటుందని కోప్పడ్డి కానీ పాపము చేయకుడి అని చెప్తుంది. సో కోప్పట్టం పాపం కాదు, కోపంలో పాపం చేయడం పాపం. ఓకే. సో యేసుప్రభు వారు ఇక్కడ కోపపడ్డారు. ఒక మనిషికి ఎట్లయితే కోపం వస్తుందో, కొంతమంది అసూయతో లేకపోతే అపార్థం చేసుకుంటూ ఆటంకపడుతున్నప్పుడు, ఒక మంచి పనికి ఆటంకపడుతున్నప్పుడు ఎట్లయితే మనకు కోపం వస్తుందో, న్యాయంతో కూడిన కోపం, అట్లా యేసయ్యకి కూడా కోపం వచ్చింది. సో ఇది మీరు అర్థం చేసుకో. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? యేసయ్య రియల్ మ్యాన్, యేసయ్య రియల్ మనిషి, 100% రియల్ మనిషి. ఆయన మనిషిలా కనబడటం కాదు, మనిషే, నిజంగా మనిషే అని ఈ లేఖనాలు మనకు స్పష్టంగా చూపిస్తూ ఉన్నాయి. హీ వాజ్ టెంప్టెడ్ ఇన్ ఆల్ మేనర్ బట్ వితౌట్ సిన్ లైక్ ఎనీ వన్ ఆఫ్ అస్. ద హ్యూమానిటీ ఆఫ్ జీసస్ ఈజ్ రియల్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ అండ్ యెట్ హీ వాజ్ టోటల్లీ సిన్లెస్ ఇన్ నేచర్ అండ్ ఇన్ డీడ్. ఏం చెప్తున్నాం మనం ఇక్కడ? ఆయన అన్ని విధాలుగా శోధించబడ్డాడు. ఒక మనిషి ఎన్ని రకాలుగా శోధించబడుతూ అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆయన శోధించబడ్డాడు. కానీ ఆయనకి మనకి తేడా ఏంటంటే, ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. ఆయన ఎన్నడూ పాపం, ఈవెన్ ఒక్కసారి కూడా ఆయన పాపం చేయలేదు. ఆయన శోధించబడ్డాడు నీలాగా నాలాగా అన్ని విషయాల్లో, కానీ ఎన్నడూ పాపం చేయలేదు. అది యేసు ప్రభుకి మనకున్న డిఫరెన్స్. యేసు యొక్క మానవత్వం ప్రతి విషయంలో నిజమైన మానవత్వమే. యేసు యొక్క మానవత్వం ప్రతి విషయంలోనూ నిజమైన మానవత్వమే. మరియు ఆయన స్వభావం మరియు క్రియల్లో పూర్తిగా పాపరహితుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు. యేసే నీలాగా మనిషి, రియల్ మనిషి, నీలాగా నాలాగా అన్ని రకాలుగా శోధించబడ్డాడు, కానీ ఆయన ఎన్నడూ పాపం చేయలేదు, శోధనని జయించాడు. అది యేసుప్రభు వారికి మనకున్న డిఫరెన్స్. కాబట్టి ఆయన స్వభావం రియల్గా మానవ స్వభావం. ఆయన క్రియలో నిజంగా మానవుడిగా ఆయన రుజువుపరుచుకున్నాడు. ఆయన స్వభావంలో కానీ క్రియలు కానీ ఎక్కడ పాపం లేదు. ఆయన పాపరహితుడు, సిన్లెస్. తర్వాత ఇంకా చూద్దాం. మనలాగా ఒక మనిషి ఉంటే ఆ మనిషికి మతభక్తి, ఆత్మీయత ఉంటాయి కదా. అంటే ఆరాధనకు వెళ్ళడం, ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళడం, ఇలాంటివి చేస్తాం కదా. యేసుప్రభు కూడా అలా చేశాడా? జీసస్ హ్యాడ్ ఎ రిలీజియస్ లైఫ్ లైక్ ఆల్ అదర్ గాడ్లీ హ్యూమన్ బీయింగ్స్. దైవ భక్తి కలిగిన మనుషులందరూ ఎట్లయితే మతపరంగా వారు భక్తిని కనబరుస్తారో, యేసుప్రభు వారు కూడా అలాగే భక్తిగా ఉన్నట్లు మనం చూడవచ్చు. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ పబ్లిక్ వర్షిప్, లూకా 4:16 అని మనం చూస్తే చాలా స్పష్టంగా ఉంది. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. చూడండి అక్కడ, ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. ఒక మనిషి ఎట్లయితే నడుచుకుంటూ వస్తాడో అట్లాగే నజరేతుకు సొంత ఊరికి నడుచుకుంటూ వచ్చాడు. తన వాడుక చొప్పున అంటే అలవాటు ఏంటి తెలుసా? విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఆయనకి విశ్రాంతి దినం వస్తే చాలు, ఖచ్చితంగా ఆయన సమాజ మందిరంలోనికి వెళ్తాడు, సినగోగ్కి వెళ్తాడు. వెళ్ళి చదువుటకై నిల్చుండగా అక్కడ లేఖనాన్ని చదువుతాడు ఆయన. అది ఆయనకు అలవాటు. అది ఒక భక్తిపరుడు ఏ విధంగా అయితే దేవుని సన్నిధికి, దేవుని ఆలయానికి వెళ్తాడో, దేవుని గ్రంథాన్ని చదువుతాడో, అలాగే యేసుప్రభు కూడా ఒక మానవుడిగా ఆయన సమాజ మందిరానికి తన వాడుకు చొప్పున రెగ్యులర్గా వెళ్ళేవాడు. భక్తిపరుడుగా ఆయన జీవించాడు. ఆయన భక్తిపరుడుగా వాక్యాన్ని చదివాడు. నీలాగా నాలాగే మనం ఎట్లయితే మనలో ఎవరైతే భక్తిపరులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? రెగ్యులర్గా చర్చికి వెళ్తారు, రెగ్యులర్గా వాక్యం చదువుతారు. యేసుప్రభు కూడా అలాగే ఒక మనిషిలాగా ఆయన రెగ్యులర్గా సమాజ మందిరానికి వెళ్ళాడు, దేవుని వాక్యాన్ని చదివాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన మనిషి కాదా? రియల్ మనిషి. ఆ పుస్తకాన్ని పట్టుకున్నాడు, ఆ గ్రంథపు చుట్టలను పట్టుకున్నాడు, చదివాడు, కాళ్ళతో నడిచాడు, వెళ్ళాడు, నిల్చున్నాడు అని అక్కడ రాసింది చూడండి. ఇవన్నీ శరీరంతో చేసేటువంటి క్రియలు కదా. యేసుప్రభు వారు నిజంగానే
ఆయనకి శరీరం ఉన్నది, అది రియల్ బాడీ. ఈజ్ హ్యుమానిటీ ఈజ్ ఎ రియల్ హ్యుమానిటీ అన్న విషయం మీరు గమనించాలి. మనం మరి దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తాం? దేవుని ఆరాధిస్తాం. యేసుప్రభు వారు కూడా అలాగే చేశారు. ఆయన సమరయ స్త్రీతో చెప్పారు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ఆయనే చెప్పాడు. దేవుడిని ఎలా ఆరాధించాలో అని చెప్పాడు. అలాగే లూకా 10:21 చూస్తే ఆయన ఆరాధన చేశాడు. ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. చూడండి, నిన్ను స్తుతించున్నాను అని మనం ఎట్లయితే తండ్రి అయిన దేవునికి ఆరాధన చేస్తామో, యేసు ప్రభువారు కూడా ఆరాధన చేశాడు. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. ఒక భక్తిపరుడు దేవునికి ఎట్లయితే ఆరాధన చేస్తాడో, ఒక భక్తిపరుడైన మనిషి ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తాడు, యేసు ప్రభు కూడా అలాగే ఆరాధన చేశాడు. ఒక మనిషి ఏం చేస్తాడండి? ప్రార్థన చేస్తాడు. యేసయ్య ప్రార్థన చేశాడో చూద్దాం. జీసస్ ప్రేడ్ రెగ్యులర్లీ ఇన్ హిస్ ప్రైవేట్ లైఫ్, సమ్ టైమ్స్ ఆల్ త్రూ నైట్. యేసు ప్రభు జీవిత చరిత్ర సువార్తలో చదివితే మనకి ఇట్టే అర్థమవుతుంది. ఏంటి? ఆయన చాలా గొప్ప ప్రార్థనా పరుడు, ప్రార్థన వీరుడు అని అర్థమవుతుంది. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయొచ్చుండగా ఆకాశం తెరవబడి, చూడండి, మీరు నేను ఎట్లయితే బాప్తిసం తీసుకుంటామో శరీరంలో, అంటే మానవులుగా మన శరీరంతో ఎట్లయితే బాప్తిసం తీసుకుని, యేసుప్రభు వారు కూడా నీళ్ళలోకి దిగాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆయన శరీరం తడిసింది, నీళ్ళలో మునిగాడు ఆయన, రియల్ బాడీ. తర్వాత నీలాగా నాలాగా ఆయన ప్రేయర్ కూడా చేశాడు. ప్రార్థన చేసి బాప్తిసం పొందిన వెంటనే ఆయన ప్రేయర్ చేశాడు. ఆ ప్రేయర్కి పరలోకం నుంచి తండ్రి స్పందించి, నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించునని కూడా దేవుడు స్పందించాడు. తర్వాత చూడండి, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయటం కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడం ఎందు రాత్రి గడిపాను. ఆయన ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు, తన దేహంతో తన శరీరంతో నడుచుకుంటూ కొండ మీదకి వెళ్ళాడు. రాత్రంతా గడిపాడు ప్రార్థన చేయటం. ఒక మనిషి ఎట్లయితే భక్తిపరుడైన మనిషి ప్రార్థన చేస్తాడు, యేసుప్రభు వారు కూడా అట్లనే భక్తితో ఆయన ప్రార్థన చేశాడు. చెప్పండి, యేసుప్రభు మనిషి కాదా? ఆయన శరీరం నిజమైన శరీరం కాదా? 100% ఆయన నిజమైన మనిషి, నిజమైన బాడీని కలిగి ఉన్నాడని మనకి ఇట్టే అర్థం అవుతుంది. జీసస్ క్రైస్ట్ వాజ్ టోటల్లీ డివోటెడ్ టు హిస్ ఫాదర్. He has never done anything contrary to the Father's will. He had a unique relationship with his father. యేసయ్య తండ్రి పట్ల ఎంతో సమర్పణ కలిగి ఉన్నాడు. తండ్రి చిత్తానికి విరుద్ధంగా ఎప్పుడు ఏది చేసేవాడుగా, ఒక్కసారి కూడా ఆయన చిత్తానికి విరుద్ధంగా ఏం చేయలేదు ఆయన. హీ హ్యాడ్ యునీక్ రిలేషన్షిప్ విత్ హిస్ ఫాదర్. తండ్రితో ఆయన ఎంతో ప్రత్యేకమైన బంధాన్ని కలిగి ఉన్నాడు. లూకా 10:21 ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నేను స్తుతించున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. అంత చక్కగా యేసుప్రభు తండ్రికి మొరపెడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నారు. చూడండి, తర్వాత యోహాను 11:12-41-42 శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన యెడల బాగుపడినండ్రి. అంతటి వారు ఆ రాయి తీసివేసి, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. అయ్యా, నువ్వు నా ప్రార్థన విన్నందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పేసి దేవుడు థ్యాంక్స్ చెప్తున్నాడు. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను, అంటే ఎల్లప్పుడూ ఆయన ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన మనవి వింటున్నాడంటే ఏంటి? ఈయన ఎల్లప్పుడూ ప్రేయర్ చేస్తున్నాడు. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిల్చుని ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితే నేను. సో జీసస్ ఈజ్ ఎ ప్రేయర్ వారియర్. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప ప్రార్థనాపరుడు అన్న విషయం మనం చూస్తున్నాం.
జాన్ 12:49-50. ఏలయనగా నా అంతటి నేనేం మాట్లాడలేదు, నేను ఏమనవలెను ఏం మాట్లాడవలెను దాని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. ఒక విధేయత కలిగినటువంటి మనిషి ఏ విధంగా అయితే దేవుడికి లోబడి దేవుడు చెప్పిన పనే చేస్తాడు, దేవుడు చెప్పిన మాటే పలుకుతాడు, అలాగే యేసుప్రభువారు అంటున్నారు, నేను నా సొంత మాటలు ఏం చెప్పట్లేదు, నా తండ్రి ఏం చెప్తే అవి నేను మీతో చెప్తున్నాను అన్నారు. ఆయన ఏది చెప్తే అదే మాట్లాడుతున్నానని చెప్పేసి అన్నారు. ఈవెన్ దో జీసస్ వాజ్ ట్రూలీ గాడ్ అండ్ ట్రూలీ మ్యాన్, he had all the sinless limitations of humanity. His deity never made his humanity abnormal. As a human being, Jesus was ignorant about some things. He admitted himself on occasions that he does not know, but only the Father concerning some prophetical timings. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 100% గాడ్, అందులో డౌట్ లేదు. అలాగే 100% మ్యాన్, అందులో కూడా మనకి డౌట్ అవసరం లేదు. పాపరహితమైన మానవ పరిమితులన్నీ కూడా ఆయన తన శరీరంలో కలిగి ఉండడం మనం చూస్తున్నాం. సిన్లెస్ లిమిటేషన్స్, ఆయన మానవ శరీరానికి ఉండేటువంటి పాపరహితమైన పరిమితులు అన్నీ కూడా ఆయన కలిగి ఉన్నట్లుగా, ఒక మానవుడిగా కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనము పాపపు ఇష్టమైన పరిమితులు కలిగి ఉన్నాం, కానీ యేసు ప్రభువులో పాపం లేదు. ఆయన అన్నట్టు పాపం చేయలేదు కాబట్టి పాపరహితమైన కేవలం మానవుడు కాబట్టి ఉండేటువంటి లిమిటేషన్స్ ఆయనకున్నాయి ఆయన మానవత్వంలో అన్న విషయం మనం గుర్తించాలి. ఆయన దైవత్వం ఎప్పుడు కూడా ఆయన మానవత్వానికి అడ్డుపడలేదు. ఆయన దైవత్వం అలాగే ఉంది, ఆయన మానవత్వంగా ఆయనకి ఎప్పుడు కూడా అడ్డుపడలేదు. ఆయన మానవత్వం సంపూర్ణంగా 100% పనిచేయనట్లుగా ఆ దైవత్వము అద్భుతమైనటువంటి ఆ యూనియన్ కనబరచడం అనేది మనం చూడవచ్చు. దాన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటాం, మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. ఆయన దైవత్వం ఆయన మానవత్వము ఏ విధంగా యునైట్ అయ్యి రెండు పర్ఫెక్ట్గా పనిచేశాయి అన్న దాని గురించి తెలిపేదే హైపోస్టాటిక్ యూనియన్. సో దాని గురించి మనం నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్లో తెలుసుకుంటాం. బట్ ఇక్కడ క్వశ్చన్ విషయం ఏంటంటే, యేసు సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు, అందులో ఎటువంటి సందేహం మనకి అవసరం లేదు. ఒక మానవుడిగా ఆయనకి కొన్ని విషయాలు నాకు తెలియవు, తండ్రికి మాత్రమే తెలుసు అన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 1:7 కాలములను సమయము తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. అర్థమవుతుందా? కాలములను సమయమును తెలుసుకుంటే మీ పని కాదు, అది తండ్రికే తెలుసు. ఆ గడి ఎప్పుడు వస్తుందో తండ్రికి తెలుసు, మనిషి కుమారుకు కూడా తెలియదు అన్నారు. అంటే ఒక మానవుడిగా ఆయనకు తెలియదు. కోర్స్ దేవుడిగా ఆయనకు అన్నీ తెలుసు, దేవుడిగా ఆయనకు అన్నీ తెలుసు, ఒక మానవుడిగా ఆయనకు ఆ విషయం తెలియదు. సో అక్కడ ఆయన మానవత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. ఆన్ ద అదర్ హ్యాండ్, యాజ్ ఎ సిన్లెస్ హ్యూమన్ బీయింగ్ intensively involved in the study of the word of God and meaningful fellowship with the Father, he had great insight and advanced knowledge about many things. చూడండి, ఒక పాపరహితమైన మానవుడిగా, అంటే పాపము లేనటువంటి పరిశుద్ధుడైన మానవుడిగా ఆయన దేవుని వాక్యం గురించి చాలా అద్భుతమైనటువంటి అవగాహన కలిగి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఎంతో చక్కగా అధ్యయనం చేశాడు. ఆయన చాలా మీనింగ్ఫుల్ ఫెలోషిప్ తండ్రితో ఆయన కలిగి ఉన్నాడు. ఆయన అనేక విషయాల పట్ల అద్భుతమైన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. చాలామంది వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన యోసేపు కుమారుడు కదా, వీళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ మనకు తెలియదా, ఈయన వడ్రంగి వాడు కదా, ఎట్లా ఈయనకి ఈ విషయాలన్నీ వచ్చేసి ఎట్లా చెప్తున్నాడు ఈ విషయాలన్నీ అని షాక్ తిన్నారు వాళ్ళు. బికాస్ ఆయన అంత డిలిజెంట్గా వాక్యాన్ని చదివాడు, నేర్చుకున్నాడు ఒక మానవుడిగా. తర్వాత యోహాను 1:18 ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రూమును అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరచాను. యోహాను 4:29 మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడి, ఈయన క్రీస్తు కాడని ఆ ఊరి వారితో చెప్పగా, అక్కడ ఆ సమరయ స్త్రీ అసలు ఈయన అన్నీ చెప్పేస్తున్నాడు,
ఈయన క్రీస్తు కాకుండా ఇంకెవరు అని చెప్పేసి ఆమె ఊరు వాళ్ళందరికీ కూడా చెప్పేసింది. He knew the Old Testament in unique way and knew how to apply it in real life situations. ఆయనకు పాత నిబంధన చాలా బాగా తెలుసు. అప్పుడు కొత్త నిబంధన లేదు కదా, ఉన్నదే పాత నిబంధన. పాత నిబంధన చాలా బాగా తెలుసు ఆయనకి. ఆయన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి ఎట్లా అప్లై చేయాలో కూడా ఆయనకు బాగా తెలుసు ఒక మనిషిగా. చూడండి, ఆయన శోధన సందర్భంలో జరిగిన కాన్వర్జేషన్ మీరు వింటే మీకు అర్థమవుతుంది. లూకాసు వార్త 4:3-4, 7-13 వచనాలు మనం చూస్తే, అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె ఆగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం. చూడండి, యేసు ప్రభు ఇట్లా రాయబడి ఉందని చెప్తున్నారు. మనం ఏదైనా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు బైబిల్ ఇలా రాసుంది ఇలా రాసుందని ఎట్లయితే చెప్తామో, యేసు ప్రభు ఇలా రాసుంది ఇలా రాసుంది అని చెప్తున్నారు. దట్ మీన్స్ ఆయనకి బైబిల్ మీద ఫుల్ గ్రిప్ ఉంది ఒక మనిషిగా. తర్వాత, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీ దగ్గర ఆయనతో చెప్పిన. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రం సేవింపవాలని నేను రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం. మళ్ళీ ఇట్లా రాయబడింది అని ఆయన చెప్తా ఉన్నాడు. సాతాను తంత్రాలకి ఆయన మోసపోవట్లే. వాక్యంలో ఎలా రాస్తుందని చక్కగా ఆయన వాక్యం చూపిస్తున్నాడు. పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుకు నేను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పిన. వాడు కూడా ఇలా రాయబడిందని మిస్కోట్ చేయడం మొదలుపెట్టాడు. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయాను. చూడండి, అన్ని రకాలుగా సాతాను యేసు ప్రభువుని శోధించాడు. ఇక శోధించి వాడు విసిగిపోయాడు. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ప్రతిసారి వాడిని జయిస్తూ వచ్చారు లేఖన జ్ఞానముతో. ఒక మనిషిగా బైబిల్ బాగా తెలుసుంటే మనం ఎట్లయితే సాతాను మోసానికి గురికామో, అలాగే ఆయన చక్కగా సాతాన్ని ఆయన ఓడించాడు. కొంతకాలం సాతాను యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. తర్వాత మత్తయి సువార్త 22:17, 20-22 వచనాలు. నీకేం తోచున్నది? కైసరుకు పన్నిచ్చట న్యాయమా కాదా? మాతో చెప్పని అడుగుటకు హేరోదియులతో కూడా తన శిష్యులను ఆయన వద్దకు పంపిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాత ఎవరివని వారిని అడగ, వారు కైసరువనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరుకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పిన. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయన విడిచి వెళ్ళిపోయిరి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? యేసు ప్రభు వారి యొక్క శత్రువులు యేసయ్యని ప్రశ్నలు అడిగింది దేనికో తెలుసా? తెలుసుకోవడానికి కాదు, నేర్చుకోవడానికి కాదు, ఆయన్ని ఇరకాటంలో పడేయడానికి. అలాంటి వాళ్ళు ఉంటారని యేసు ప్రభు తెలిసి, వాళ్ళు వచ్చిందే ఆయన ఇరుకుల్లో పడేయడానికి తెలిసి, యేసుప్రభు వారు ఎనిమీస్ని కౌంటర్ క్వశ్చన్ వేసి వాళ్ళని సైలెన్స్ చేశారు. కాబట్టి శత్రువులు ఆయన ఇబ్బంది పెడతానికి వచ్చినప్పుడు వాళ్ళని ఎలాగా పై ఎత్తు వేసి ఏ విధంగా వాళ్ళని ఇరకాటంలో పడేయాలో ఆయనకు తెలుసు. అంటే ఆయన్నే ఇరకాటంలో పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా సైలెన్స్ చేయాలో, వాళ్ళని ఎలా ఇరకాటంలో పడేయాలో ఆయనకు బాగా తెలుసు. ఒక మనిషిగా చాలా తెలివిగా ఆయన జీవించాడు. Jesus knew how to silence his enemies by asking counter questions because they were not asking to learn but to catch Jesus. యేసుని పట్టుకోవాలని వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు. మార్క్స్ వార్త 12:13-16 చూసినట్లయితే, వారు మాటలలో ఆయనను చిక్కుపరచవాలని. చూడండి, వారు మాటలలో ఆయనను చిక్కుపరచవాలని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు తెచ్చిరి. ఆయన, ఈ రూపమును పైవ్రాత ఎవరివని వారిని అడగ, వారు కైసరివి అనిరి. అందుకు యేసు, కైసరుకి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా, వారు ఆయన గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి ఆయనకున్న జ్ఞానాన్ని చూసి. 3 దినముల తర్వాత ఆయన దేవాలయం బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా, యేసుప్రభు వారు 12 ఏళ్ల వయసులోనే ఆయన చక్కగా దేవాలయంలో కూర్చుని బోధకుల మధ్య కూర్చుని వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ వాళ్ళు చెప్పే వాటిని జాగ్రత్తగా వింటూ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఆయన జ్ఞానానికి ప్రత్యుత్తరములకు వాళ్ళు ఆశ్చర్యపోయారు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఒక చైల్డ్ ఏ విధంగా అయితే క్యూరియాసిటీతో ఉన్న చైల్డ్ ఏ విధంగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడు, అట్లాగే జీసస్ కూడా మనకి కనబడుతూ ఉన్నారు. ఆయన ఒక బాలుడుగా, తర్వాత ఒక యవనస్తుడిగా, ఒక పెద్ద వ్యక్తిగా ఆయన ఎదుగుతూ వచ్చాడు ఒక మనిషిగా.
రియల్ బాడీ, రియల్ గ్రోత్, రియల్ మ్యాన్ జీసస్ అనేది మనకి చాలా స్పష్టంగా అర్థం అవుతా ఉంది. Even though Jesus was ignorant about some things as a human, he was never wrong about anything. His judgments were always right because he delighted to do the Father's will. యేసుక్రీస్తు వారికి ఒక మానవుడిగా కొన్ని విషయాలు తెలియదు, అవి తండ్రికే తెలుసు అని చెప్పారు ఆయన. కానీ ఆయన ఎప్పుడు కూడా, ఆయన కొన్ని విషయాలు తెలియదు కాబట్టి తప్పు చెప్పాడా? లేదు, ఎప్పుడు ఆయన తప్పు చెప్పలేదు. ఆయన జడ్జిమెంట్స్ ఎప్పుడు కరెక్టే, ఆయన నిర్ణయాలు ఎప్పుడూ కరెక్టే. ఆయన ఏం చేసిన ప్రతీది తండ్రి చిత్తానుసారంగా సరైన దాన్ని చేశారు. అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. సో అక్కడ మానవునికి ఉండే పరిమితులు, తర్వాత ఒక నీతిగల మానవుడిగా ఆయన జీవించిన జీవితం మనకు కనబడతాం. ఒక మానవుడిగా అన్ని విషయాలు మానవులకు తెలియదు కాబట్టి తండ్రికి మాత్రమే కొన్ని విషయాలు తెలుసని ప్రభు వారు చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆయన ఎప్పుడు కూడా ఎటువంటి తప్పు చేయకుండా ఆల్వేస్ రైట్ థింగ్ చేస్తూ ఒక ఒక మాదిరికరమైన మనిషిగా ఆయన జీవించాడు. ద నార్మల్సీ ఆఫ్ హిజ్ హ్యుమానిటీ is proved by his temptations by Satan. He repeatedly tempted Jesus. Hebrews 4:15 summarized the course of his entire life as to temptations by the statement, but was in all points tempted as we are, yet without sin. చూడండి, యేసుప్రభు వారు మామూలు మనిషి, నిజమైనటువంటి మనిషి, వాస్తవంగా ఆయన మనిషి అని చెప్పడానికి సాతాను శోధనలో మనకు తెలియజేస్తున్నాయి. ఆయన సాతాను చేత శోధించబడినప్పుడు, అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టు ఆత్మ వలన అరణ్యమును కొనుక్కోబడిన. సాతాను ఎవరు శోధిస్తాడు? మనుషుల్ని కదా శోధించేది. ఆయన ఒక మనిషికి శోధించబడ్డాడు. తర్వాత హెబ్రీ 4:15 అద్భుతమైన స్టేట్మెంట్ ఉంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మనవలని శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేది. చూడండి, యేసు ప్రభు మనతో సహానుభవం లేనివాడు కాడు అంటే అర్థం ఏంటి? మనతో సహానుభవం కలిగినవాడు. సమస్త విషయాల్లో మన వల్లనే శోధించబడ్డాడు. ఒక మనిషిగా ఆయన మన మానవులకు ఉన్నటువంటి సమస్యని అర్థం చేసుకోగలడు, మనకున్న పెయిన్ అర్థం చేసుకోగలడు, మనకున్న వేదన ఆయన అర్థం చేసుకోగలడు. ఆయనకి నీకు నాకు డిఫరెన్స్ ఎక్కడ తెలుసా? ఆయనలో పాపం లేదు, మనలో పాపం ఉంది. ఆయన ఎన్నడూ పాపం చేయలేదు, మనం అనేకసార్లు పాపం చేశాం. అదే ఆయనకి మనకి తేడా. ఆయన పాపరహితుడైన మానవుడు, మనము పాప భూయిష్టమైనటువంటి మానవులం. అదే ఆయనకి మనకున్నటువంటి బిగ్ డిఫరెన్స్. Satan wanted to defeat Jesus Christ moral and spiritually through those temptations, but Jesus proved that Satan could be overcome in his temptations. చూడండి, ఇక్కడ సాతాను అనేక సార్లు యేసు ప్రభు వారిని శోధించాడు. ఎందుకో తెలుసా? ఆయన్ని నైతికంగా దెబ్బతీయాలని, అంటే ఆయనతో ఏదో ఒక తప్పు చేయించాలని, ఆత్మీయంగా బలహీనపరచాలని శత విధాల ప్రయత్నం చేశాడు. కానీ ప్రతిసారి సాతాను శోధించిన ప్రతిసారి సాతాను ఓడిపోతూ వచ్చాడు. యేసు ప్రభు వాడిని ఓడించేశాడు. సాతానికి ఎవ్రీ టైం పరాజయం. యేసయ్యని శోధించిన ప్రతిసారి సాతాను ఓడిపోయాడు, యేసయ్య గెలిచాడు. అంటే అర్థం ఏంటి? శోధనలు వచ్చినప్పుడు పాపమే చేయాల్సిన అవసరం లేదు, జయించవచ్చు. ఒక మనిషిగా మనము దేవుడి మీద ఆధారపడితే జయించవచ్చు అని మనకు ఒక పాజిటివ్ మాదిరిని ఆయన చూపించాడు. శోధనని జయించవచ్చు, శోధనకి లొంగిపోవాల్సిన అవసరం లేదు, జయించవచ్చు అని ఒక మానవుడిగా ఆయన మనకి ప్రూవ్ చేశాడు, చూపించాడు. The beauty of the life of Jesus Christ is not simply his deity, but his sinless humanity. He was truly human so that he could be called the man Christ Jesus. 1 Timothy 2:5. చూడండి, ఇక్కడ యేసు ప్రభు జీవితంలో బ్యూటీ, అందం ఏంటో తెలుసా? ఆయన జీవితంలో ఆయన 100% గాడ్, అందులో డౌట్ లేదు. కానీ ఆయన 100% పాపరహితమైన మానవుడు, నిజమైన మానవుడు, ఒక నిజమైన మానవుడిగా ఆయన జీవించాడు. అది ఆయన లైఫ్లో ఉన్న బ్యూటీ. అందుకే ఆయన మన అందరికీ ఆదర్శప్రాయం.
చూడండి చాలా స్పష్టంగా దేవుడు ఒక్కడే. మొదటి తిమోతి 2:5 ఏముంది? దేవుడు ఒక్కడే, దేవునికిని దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఎవరైనా ఆయన క్రీస్తు యేసను నరుడు. నరుడు క్లియర్గా రాసింది యేసు ప్రభు గురించి. ఆయన క్రీస్తు యేసను నరుడు, మ్యాన్. ఎందుకంటే ఇంకేం రుజువులు కావాలండి? కాబట్టి వాట్ ఈస్ అవర్ రీసెర్చ్ సేస్, మన రీసెర్చ్ ఫలితంగా దేర్ ఫార్ మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? యేసయ్య 100% గాడ్, అందులో డౌట్ లేదు. అయితే యేసయ్య 100% మ్యాన్ కూడా. ఆయనకి నిజమైన శరీరం ఉన్నది, ఆయన నిజమైన మానవుడు. మానవుడికి ఉండేటువంటి అన్ని లక్షణాలు ఆయనకున్నాయి, ఎక్సెప్ట్ పాప విషయం తప్పించి. ఆయన పాపరహిత పరిపూర్ణ మానవుడు. మనము పాప భూయిష్టమైనటువంటి మానవులం. ఒక మనిషికి ఉండేటువంటి ఇబ్బందులు, శరీరానికి ఉండే పరిమితులన్నీ కూడా మానవుడుగా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు అనుభవించాడు. ఆయన నీలాగా నాలాగా శోధించబడ్డాడు. అందుకే శోధనలో ఉన్న మనకి ఆయన మనల్ని అర్థం చేసుకుని మనకు సహాయపడేటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. నీ మీద నా మీద జాలి పడగలడు, నిన్ను నన్ను అర్థం చేసుకోగలడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా. కాబట్టి యేసయ్య నిజమైన మానవుడు, యేసయ్యకున్నది నిజమైన శరీరం, యేసయ్యకున్నది ఈ భూమి మీద జీవించిన జీవితం నిజమైన మానవ జీవితం. ఓకే అని మనం ధైర్యంగా, నిస్సంకోచంగా, లేఖనానుసారంగా దేవుని సహాయంతో ధైర్యంగా చెప్పవచ్చు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్, దిస్ ఈజ్ ట్రూత్. ఓకే, సో రెగ్యులర్లీ జాయిన్ ఎవ్రీ మండే నైట్ 9 PM. ప్రతి సోమవారం రాత్రి 9 గంటలు మన క్లాస్ జాయిన్ అవ్వండి జూమ్లో. కైండ్లీ షేర్ దీస్ వీడియోస్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. కాబట్టి ఈ యొక్క క్లాస్లో చెప్పబడిన విషయాలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు కదా, మన ఛానల్ బైబిల్ సత్యాలు నీ కొరకే. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకు ఈ విషయాన్ని పదే పదే మరలా నేర్చుకుని మీకు ఇతరులు నేర్పించడానికి ప్రయోజనకరంగా ఉండటం కోసం. ఓకే, తప్పకుండా ఈ సత్యాలు తెలియక తప్పుడు బోధలు ఉన్న వాళ్ళకి మీరు సహాయపడాలి. ఏ విధంగా? ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళని సత్యంలోకి మీరు నడిపించండి. మీకు అన్ని చోట్లకు వెళ్ళి నేర్పించడానికి అవకాశం ఉండకపోవచ్చు, అట్లీస్ట్ ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పుడు బోధల నుంచి ఆ ప్రజలను కాపాడిన మంచి వాళ్ళు మీరు అవుతారు. ఆ ప్రయత్నంలో నాతో పాటు కలిసి అందరూ కూడా మీరందరూ కృషి చేయవలసింది మనం చేస్తున్నాను. మీలో ఇంకా ఎవరికైనా ఈ విషయమే డౌట్స్ ఇంకా నేర్చుకోవాలంటే కనుక నా నంబర్ కాంటాక్ట్ చేయండి. 8309877618. 618 ఒకే ఎయిటే, అందులో 2 ఎయిట్లు పడినట్టు ఉన్నాయి. ఓకే, 8309877618. ఓకే, ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమెన్.